న్యాయ వ్యవస్థ మీదన అపనమ్మకం లేదా న్యాయ వ్యవస్థ విమర్శలకు లోనవుతున్నటువంటిది ఏంటంటే కొన్ని తీర్పుల వ్యాఖ్యల సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది అట్లాంటి వ్యాఖ్యల్లో. ఇప్పుడు అంకిత్ శర్మ అనే పోలీస్ అధికారిని దాదాపు 70-80 పోట్లు పొడిచి కళ్ళు పీకేసి నాలిక కోసేసి అంత రక్తసప్తం చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్పొరేటర్ తాహిర్ హుస్సేన్కి జీవితకాలపు జైలు శిక్ష వేశారు. మరో 4గురికి కూడా జీవితకాలపు జైలు శిక్ష వేసింది ఢిల్లీ హైకోర్టు. అయితే వీళ్ళు అత్యంత అరుదైన కేసులు జాబితాలోకి రారు. వీళ్ళని సంస్కరించలేమని ప్రభుత్వం నిరూపించలేకపోయింది కాబట్టి, వీళ్ళ మీద గత నేర చరిత్రకు సంబంధించి చూపించలేకపోయింది కాబట్టి వీళ్ళకి ఉరిశిక్ష వేయట్లేదు, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నామని చెప్తుంది. అంటే ఏం సంస్కరించాలి నాకు అర్థం కాల. కళ్ళు కూడా పెకిలించి నాలికి కూడా కోసేసినటువంటి వాడిని సంస్కరించగలమా మనం? జడ్జి గారు ఇంట్లో పెట్టుకుని సంస్కరించండి, పోని మీకు పనులు చేయించుకొని మీ ఇంట్లో చేయించగలుగుతారా? అక్కడ ఏంటి ఈ పదజాలం? ఎక్కడికి పోతున్నాం మనం?